తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జిందం చక్రపాణి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, జై తెలంగాణ. కారణ జన్ముడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఈ మట్టిగడ్డ ముద్దుబిడ్డ గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మా మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, రాష్ట్ర సాధన ధ్యేయంగా ప్రాణం పోవుడ తెలంగాణ రావడం అనే నినాదంతో ఆనాడు బయలుదేరి మడమ తిప్పకుండా ఆంధ్ర పాలకులు ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రం సాధించిన నేత చంద్రశేఖరరావు గారు. వారి జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, మంచి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని చెప్పేసి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అట్లాగా పట్టణ కేంద్రంలో కూడా ఊళ్ళో పూజలు నిర్వహించడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఏం కావాలని తెలుసు, తెలంగాణ ప్రాంతంలోని రైతాంగానికి ఏం కావాలనో తెలుసు, నేతన్నలకు ఏం కావాలో తెలుసు, అట్లాగే విద్యార్థి యువకులకు ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజానీకం బాగుపడాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా వర్తిల్లాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే పరిడవిల్లాలని చెప్పేసి కోరుకున్న గొప్ప మనసున్న నాయకుడు కె చంద్రశేఖరరావు గారు. కాబట్టి ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర ప్రజలు సంక్షేమం బాటన పడి సుఖ సంతోషాలతో వారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి వారు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మరొకసారి ఆయనకు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మేమందరం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు, అక్కజల్లు అందరం కలిసి ప్రార్థన చేయడం జరిగింది. వారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్లో, అట్లాగే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ.